వెల్కమ్ టు రాజనీతి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు అత్యాధునిక నగరాల నిర్మాణానికి పనులు జరుగుతూ ఉన్నాయి. ఒక నగరానికి 10 ఏళ్ల క్రితం శంకుస్థాపన జరిగినప్పటికీ అనుకున్న విధంగా నిర్మాణంలో వేగం లేదు. ఇంకో నగరం శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ఇందులో మొదటి నగరం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అయితే, రెండోది తెలంగాణలో ఉన్న ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టు ఈ ఫ్యూచర్ సిటీ. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే హైదరాబాద్కు దక్షిణంగా ఔటర్ రింగ్ రోడ్డు, శ్రీశైలం రోడ్డు, నాగార్జున సాగర్ రోడ్డు, ఈ రోడ్ల మధ్యలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అంతా 20 కిలోమీటర్ల దూరంలో భారత్ ఫ్యూచర్ సిటీ పేరుతో ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మాణాన్ని మొదలుపెట్టారు. విశేషం ఏంటంటే, ఇది రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లెకు 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైబరాబాద్ నిర్మాణానికి ఆయన పునాదులు వేశారు. సైబరాబాద్ నిర్మాణంలో భాగంగా సైబర్ టవర్స్, హైటెక్ సిటీ, రహేజా ఐటీ పార్క్, మైక్రోసాఫ్ట్, ఐఎస్బి ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థలన్నింటినీ కూడా హైదరాబాద్కి తీసుకొచ్చారు. ఆ తర్వాత కాలంలో టాప్ 3 ఐటీ ఎగుమతులు చేసే నగరాల్లో ఒకటిగా నిలిచింది. దేశంలో టాప్ 3 నగరాల్లో ఒకటిగా నిలిచింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫ్యాబ్ సిటీ పేరుతో ఒక సిటీ నిర్మాణం చేపట్టారు, కానీ అది సక్సెస్ అవ్వలేదు, ఫెయిల్ అయింది ఫ్యాబ్ సిటీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి భారత్ ఫ్యూచర్ సిటీ పేరుతో అధునాతన నగరాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత ఇది 4వ నగరంగా దీన్ని డెవలప్ చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్యూచర్ సిటీని బాగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. దీన్ని డెవలప్ చేసి సైబరాబాద్ అంటే చంద్రబాబుని ఎలా గుర్తుకు తెచ్చుకుంటున్నారో అలా తన పేరును భవిష్యత్ తరాలు గుర్తుంచుకోవాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. ప్రస్తుతం 30,000 ఎకరాల్లో ఇది నిర్మాణం అవుతూ ఉంది. ఫ్యూచర్లో దీన్ని 190,000 ఎకరాలకు విస్తరించబోతున్నారు. ఇక్కడ ఈ ఫ్యూచర్ సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా, ఎడ్యుకేషన్, హెల్త్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ ఇట్లా వివిధ రంగాలకు చెందిన సంస్థలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం పెట్టుబడులు ఆహ్వానిస్తున్నారు. అమరావతిలో నవనగరాల కాన్సెప్ట్ ఎలా ఉందో అలాగే ఇక్కడ కూడా 6 థీమ్ సిటీలు ఏర్పాటు చేస్తున్నారు. 10 లక్షల మందికి పైగా జనాభా నివసించేందుకు వీలుగా గ్రీన్ ఫీల్డ్ సిటీ తరహాలో డెవలప్ చేస్తూ ఉన్నారు. దీని పర్యవేక్షణకు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని ఒక అథారిటీని కూడా ఏర్పాటు చేశారు. మొన్న జరిగిన తెలంగాణ రైజింగ్ సమ్మిట్లో ఫ్యూచర్ సిటీని బాగా ప్రమోట్ చేశారు. అక్కడ ప్రభుత్వం బాగా ప్రమోట్ చేసింది. తెలంగాణలో వచ్చే పెట్టుబడులు ఫ్యూచర్ సిటీలో పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి ఇన్వెస్టర్లను కోరారు. 200 ఎకరాల్లో థీమ్ పార్క్, సఫారీ ఏర్పాటు చేయడానికి విన్ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది ఫ్యూచర్ సిటీలో. అలాగే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ 500 ఎకరాల్లో ఒక టౌన్షిప్, ఫిల్మ్ స్టూడియో, గోల్ఫ్ కోర్స్ ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇంకో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కూడా ఫిల్మ్ స్టూడియో నిర్మించే యోచనలో ఉన్నట్టు చెప్తున్నారు. సో తెలంగాణ దీర్ఘకాలిక ఆర్థికాభివృద్ధికి అనుగుణంగా, ఆర్థికాభివృద్ధికి తోడ్పడే విధంగా ఒక అధునాతనమైన నగరాన్ని హైదరాబాద్కి దక్షిణంగా నిర్మిస్తున్నారు. తెలంగాణలో ప్రధాన జిల్లా కేంద్రాలన్నిటికీ కూడా ఈ ఫ్యూచర్ సిటీ నుంచి నేరుగా రహదారుల నెట్వర్క్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కూడా గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి మీదుగా మచిలీపట్నం పోర్టుకు ఈ ఫ్యూచర్ సిటీని కనెక్ట్ చేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వీయ పర్యవేక్షణలో రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కల్పన పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇక అమరావతి విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, దీన్ని కూడా గ్రీన్ ఫీల్డ్ నగరంగా డెవలప్ చేయాలని చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారు. అత్యంత అధునాతన ప్రపంచ స్థాయి నగరంగా దీన్ని నిర్మిస్తామని చెప్తున్నారు. ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నారు. దీనికి శంకుస్థాపన 2015 అక్టోబర్ 22 జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారు, ఆయనే శంకుస్థాపన చేశారు. ల్యాండ్ పూలింగ్ ఆ తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ సక్సెస్ అయింది ఇక్కడ. ఈ ల్యాండ్ పూలింగ్ పూర్తి అవడానికి అన్ని పనులకి అనుమతులు రావడానికి కొంత సమయం పట్టింది. 2017 చివరి నుంచి పనులు మొదలైనవి. కానీ 19 మేలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. అమరావతి నగరాన్ని పాడుపెట్టారు. భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచన లేని ప్రతీకారాత్మక మూర్ఖపు నిర్ణయం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. దీనివల్ల అమరావతి అడవిలాగా మారిపోయింది. శంకుస్థాపన చేసిన మోడీ కూడా ఇదేంటని అడగకుండా జగన్ నిర్ణయానికి మౌనంగా తల ఊపాడని చెప్పాలి.
మళ్ళీ కూటమి వచ్చిన తర్వాత కూడా పనుల్లో వేగం పుంజుకోలేదు. దాదాపు 2 ఏళ్ళు అవుతుంది రేపు మేకి. వేగం లేదు. పేరుకి పెద్ద పెద్ద సంస్థలు, పెద్ద పెద్ద కాంట్రాక్ట్ సంస్థలు రంగంలో ఉన్నాయి, కానీ అంతగా వేగం లేదు. మొన్న ఈ డిసెంబర్ నుంచి కొంతవరకు వేగం పుంజుకున్నాయి పనులు, కానీ ఈ వేగం సరిపోదు. ఇప్పటి వరకు ఇక్కడ ఒక 3-4 విద్యా సంస్థలు ఏర్పాటైనాయి, ప్రతిష్టాత్మక ప్రైవేటు విద్యా సంస్థలు ఏర్పాటైనాయి. అలాగే తాత్కాలిక అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు ఏర్పాటు చేశారు. సిఆర్డీఏకి శాశ్వత భవనం ఏర్పాటు చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలు, ప్రభుత్వ ఉద్యోగులు, జడ్జిలు, ఎమ్మెల్యేల క్వార్టర్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇవి కూడా మేబీ ఇంకొక 1 ఇయర్లో కంప్లీట్ అవ్వచ్చు. సో ఇక్కడ ప్రైవేట్ సంస్థలు, ఉపాధినిచ్చే సంస్థలు ఏవి కూడా ఇంతవరకు కాలు పెట్టలేదు. అమరావతిలో 50 ఎకరాల్లో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 2026 జనవరి 1కే దీన్ని ప్రారంభిస్తామని చెప్పారు, కానీ ఈ భవన నిర్మాణ పనులు ఇంతవరకు మొదలు పెట్టలేదు. ఏదో అమరావతిలోనే ఒక కాలేజీలో దీన్ని మొదలు పెడతామని చెప్తా ఉన్నారు టెంపరీగా. సో దీనివల్ల ఈ క్వాంటమ్ వ్యాలీ వల్ల ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందనేది ఇంతవరకు స్పష్టంగా చెప్పలేదు. మొదటి దశ భూ సమీకరణకు సంబంధించి ప్రభుత్వానికి ఇచ్చిన భూములు సరిపోవు అని 2వ దశకు వెళుతున్నట్టు ప్రకటించారు. ఫ్యూచర్ సిటీలో ప్రైవేట్ పెట్టుబడులు, ప్రైవేట్ సంస్థల ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అక్కడ ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు అయితే అమరావతి ప్రభుత్వ కార్యాలయాల నిలయంగానే ఉంటుంది. కేవలం ప్రభుత్వ కార్యాలయాలతో నగరం అభివృద్ధి చెందే అవకాశం లేదు. ప్రైవేట్ పెట్టుబడులు, ప్రైవేట్ సంస్థలు రాకుండా నగరం అభివృద్ధి చెందే అవకాశం లేదు. కేవలం ప్రభుత్వ కార్యాలయాలు ఉంటే అది మరొక గాంధీనగర్ అవుతుంది. అందుకు గాంధీనగరే ఉదాహరణ. భవిష్యత్తులో అమరావతికి వచ్చే ప్రైవేటు పెట్టుబడుల మీద ఆధారపడి ఈ 2 నగరాల్లో ఏ నగరాన్ని పైచేయి అనేది తేలిపోతుంది, ఏ నగరం ముందు ఉంటుంది అనేది తేలిపోతుంది. కాకపోతే దీనికి కూడా డెడ్ లైన్ ఉంది. ఆ డెడ్ లైన్ 2028 అనుకోవాలి, 2028 డిసెంబర్. ఎందుకంటే 28 డిసెంబర్లో తెలంగాణ ఎన్నికలు జరుగుతాయి. అక్కడ ఏదైనా తేడా వచ్చి రేవంత్ రెడ్డి కనుక ఓడిపోతే ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని ఖచ్చితంగా పక్కన పెట్టేస్తుంది. ఎందుకంటే అది రేవంత్ రెడ్డి కళ్ళ ప్రాజెక్ట్ కాబట్టి. అలాగే 2029 మేలో చంద్రబాబు ఓడిపోతే ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం అమరావతిని ఇంకోసారి చంపేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ 2 నగరాల పనులని సాధ్యమైనంత వరకు ఈ 3 ఏళ్లలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకో కొసమెరుపు ఏంటంటే తెలంగాణలో ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాల్లో నిర్మిస్తున్నారండి. భవిష్యత్తులో ఇంకో 1,50,000 ఎకరాలకి దీన్ని విస్తరిస్తామంటున్నారు. కానీ అక్కడ ఎవరు కూడా ఇన్ని లక్షల ఎకరాలు అవసరమా, ఇప్పుడున్న హైదరాబాద్ సరిపోదా, రైతుల దగ్గర నుంచి ఇన్ని వేల ఎకరాలు, లక్షల ఎకరాల పొలాలు తీసుకుంటారా అని ఎవరు ప్రశ్నించట్లా. అక్కడ ఎవరు నిరసనలు కూడా తెలపట్లా. కానీ అమరావతి విషయానికి వస్తే మాత్రం అందరూ ప్రశ్నిస్తూ ఉంటారు. హైదరాబాద్లో ఉండే మేధావులు కూడా అక్కడ ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడరు, కానీ ఇక్కడ అమరావతి భూములు తీసుకోవడం మీద మాట్లాడుతూ ఉంటారు. 2 ప్రాంతాలకు ఉన్న తేడా అది. Like, share and subscribe to Rajaniti channel.